నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలోని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుక. భారీ కేక్ను కట్ చేసి సంబరాలు. కోట మండల ఇన్ఛార్జ్ ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్యారెడ్డి ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన ఎంపీడీఓ దిలీప్ నాయక్. వాకాడు చెన్నకేశవుల స్వామి యూత్ ఆధ్వర్యంలో నేదురుమల్లి జన్మదిన వేడుకలు. తన అభిమానాన్ని వెల్లబుచ్చిన వాకాడు మండల ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి. కోట పట్టణంలోని బాలసదన్లో వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మా నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి హరిచంద్రరెడ్డి, వేమారెడ్డి సునీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూరెడ్డి, విజయసారథి రెడ్డి, చెంచు రాఘవరెడ్డి, నరమల రమణయ్య, దేవారెడ్డి, సౌజన్యరెడ్డి, రేష్మ సుధారెడ్డి, పాముల సురేంద్ర, ఊలస కస్తూరయ్య, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. అది కూడా మళ్ళీ ఈ రోజు నేను ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాకాడు మండలానికి సంబంధించిన మా రామ్కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోట మండలంలో బాలసందల బాలసాధన కార్యక్రమం అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మేమందరం కూడా గోడలకి సంబంధించిన ఎంపీటీసీ సౌజన్య రెడ్డి గారికి మా దురదృష్టం అంజమ్మ గారు వర్ధంతులైనందు ఇది వల్ల మా సౌజన్య రెడ్డి గారికి ఆ పదవిని స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మా అందరినీ సమానంగా చూసుకుంటూ పదవికి ముందుకు సాగించి మా పార్టీకి సంబంధించిన మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి నేమ్ తెస్తుందని మా సౌజన్య అమ్మ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రామ్ కుమార్ అన్న బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలసదన్స్లో కోట గ్రామంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. నేదురుమల్లి రామ్ కుమార్ అన్నకి మేము మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోట బాలసదన్లో మనం వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గుర్తుండిపోయేలాగా వారి పుట్టినరోజు సందర్భంగా మనందరి నాయకురాలు గూడలి ఎంపీటీసీ సౌజన్యారెడ్డి గారు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ సందర్భంగా మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వారు ఇట్లా ఈ పదవి బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ కోట మండలంకి వన్నీ తీసుకొస్తారని మనందరం నమ్ముతూ ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పిల్లలకి సమోసాలు మరియు కేక్ పంచి పిల్లలకు కూడా వారు ఆశీర్వాదాలన్నీ తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ కుమార్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోటలో బాలసదన్లో కొత్తగా ఎంపికైన ఎంపీపీ సౌజన్యారెడ్డి గారి ద్వారా భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కోట మండల ప్రజా పరిషత్ ఇన్ఛార్జ్ అధ్యక్షురాలుగా వేమారెడ్డి సౌజన్యారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేత ఎంపీడీఓ దిలీప్ నాయక్ ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆమెకు సాలువలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, వేమారెడ్డి షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూరెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, విజయసారథి రెడ్డి, చెంచు రాఘవరెడ్డి, నరమల రమణయ్య, ఉప్పల శేషయ్య, సుధారెడ్డి, ఎస్కే రేష్మ, పాముల సురేంద్ర, వలస కస్తూరయ్య, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా దేవునిపై ప్రమాణం చేస్తూ నా బాధ్యతలను స్వీకరిస్తున్నాను.
పాల్గొన్న సౌజన్యారెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీసీ కోటయ్య గారికి, అక్కడికి వెయిట్ చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ ఇప్పుడు మేడం గారు సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. తిరుపతి జిల్లా వాకాడులోని వెంకటగిరి వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాకాడు మండల ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి తన అభిమానాన్ని వెల్లబుచ్చుతూ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద వాకాడు యూత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యన భారీ కేక్ ను కట్ చేసి ఆనందాలను వెల్లువిరిశారు. జనార్దన్ రెడ్డి గారి తనయుడు రామ్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆహ్వానితులుగా వచ్చిన ఉప సర్పంచ్ గారు మరియు పెంచిరెడ్డి సార్ గారు, సుధాకర్ రెడ్డి సార్ గారు, రవి గారికి, వీళ్ళందరూ ఆలయ కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదంతా ఆలయ కమిటీ ఆహ్వానితుల మేరకు వచ్చి ఈ కేక్ కట్ చేసినందుకు ఆనందంలో, తర్వాత కమిటీ మెంబర్లు కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇదే విధంగా ఇదే క్రమంలో వాకాడు అంటే ఒక విధంగా ఉండి మన వాకాడు మన రెడ్డి గారులు అనే విధానాన్ని పెంచుకొని మన రేపు రాబోయే ఎలక్షన్లో కూడా చక్కగా ఉండి మన రామ్ కుమార్ రెడ్డి గారిని ఒక మంత్రిగా చూసుకోవాలని ఆనందిస్తూ తెలియపరుస్తున్నాను. ఒక మంత్రిగా చూడాలంటే ముందు పార్టీ గెలవాలా, అది ముఖ్యం. మనం ఎవరైనా తిట్టినప్పుడు ఎదురు పార్టీ వాడు వాడిని తిట్టడం గొప్ప విషయం కాదు. వాడిని మనలో మొబిలైజ్ చేసుకొని మన వైపు చెప్పి మనం చేసే కార్యక్రమాలు తెలియపరుస్తూ వాడిని మన వైపు రప్పించుకునే మార్గం ఆలోచించాలి. కానీ మన ఫిస్టేజ్కి వెళ్ళిపోతాడు వాడు, మన వైపు రాడు. వానికి మనం చెప్పాలి, మన విధానం చెప్పాలా, వాని విధానం మన వినాలా. రైట్, నువ్వు చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది కూడా విను అనే సిద్ధాంతాలతో మనం చెప్పి అదేవిధంగా ఉండాలని, మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనకు ఎస్సీ గిరిజన కాబట్టి ఇది మళ్ళీ ఈ రెడ్డి గారిని పూర్తి పేరు సార్ నాకు ఉప సర్పంచ్ గారిని రాజశేఖర రెడ్డి గారిని ఉప సర్పంచ్గా ఉంచుకోవాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా యూత్ ఇదే ఓకే, ఏదైనా అడ్వైస్ ఉంటే నన్ను అడిగి నేను చెప్తాను. ఖచ్చితంగా సలహాలు ఇస్తాను. మొదటి వాడిని నేను పెద్ద పెద్ద నాయకులు కూడా ఏమైనా పెట్టుకుంటారు, చిన్న పెద్దలు తేడా ఉండకూడదు. ఆయన మనం అనుకోబాకండి. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడం మంచిది. ఇంత సీనియర్ కొన్ని నేను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటా, ఎవరైనా అడుగుతా, అడ్వైస్ తెలుసుకుంటా. ఆ విధంగా తెలుసుకోవడం గొప్ప విషయాలు. ఈ విధంగా ఈ కేక్ వచ్చి కట్ చేసినందుకు మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
విద్యానగర్లోని ఎన్వికేఆర్ కళాశాలలో కళాశాల కరెస్పాండెంట్ గౌరవనీయులు శ్రీ రామ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మేనేజర్ గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి రామకృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో విద్యార్థులను రంగోలీ మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో విజేతలకు మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు కోఆర్డినేటర్ రాజేష్ ప్రశంసించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సమన్వయకర్తలు లక్ష్మి, కె దివ్య, పి లలిత, వి సుచిత, జయలత తదితరులు విశేషంగా కృషి చేశారు. అపార్ట్మెంట్ నివాసాల్లో ఎక్కువ అవ్వడం వల్ల ముగ్గులు వేయడం తగ్గిపోయిందని, ముగ్గులు వేయడం వల్ల శరీరానికి ఎంతో వ్యాయామంగా ఉంటుందని, మన సంస్కృతి సంప్రదాయాలను చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పిల్లల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, మర్యాద రోజుల్లో పూర్వపు రోజుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసేవారని, నేడు అపార్ట్మెంట్ నివాసాల వల్ల ముగ్గులు వేయటం తగ్గిపోయిందని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాధురి, లక్ష్మి, విష్ణు, వందన, శశికళ, ప్రభారెడ్డి పాల్గొన్నారు. మెసేజ్ ఇచ్చారు మీకు కాబట్టి ఇంక రాబోయే ఎండాకాలం కాబట్టి మనం ఎప్పుడు ప్రతిజ్ఞ చేసుకుని ఉంటాం. దాంట్లో సరే ఆ అమ్మాయి ఇలా చేయాలి అని దీంట్లో మార్క్స్ వేసేదానికి కూడా చుక్కల ముగ్గులకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాగే మీరు వేసే లైన్ సరిగ్గా వేశారా లేదా, కలర్స్ కరెక్ట్గా వేశారా లేదా అవన్నీ చూసి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు సంక్రాంతి కాన్సెప్ట్ వేసిన వారికి అవన్నీ చూసి ప్రైజులు ఇస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు. అందరూ బాగానే వేశారు. ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందరికీ మనం కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చున్నారు. కాకపోతే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఈసారి సంవత్సరం ఇంకా బాగా చేసి మీరు కూడా ప్రైజులు విన్ అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ముగ్గులు అనేటివి మనం ఇళ్ల ముందర వేయడమే మర్చిపోయాము. అంటే ప్లేస్ కూడా ఉండటం లేదు. అందరూ ఈ బిల్డింగుల్లో, అపార్ట్మెంట్లలో అక్కడ ఉన్నందువల్ల ముగ్గులు వేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి చోట్ల కూడా మీకు ఒక ముగ్గు కింద వేసుకుంటారు. ఎవరింటికి వాళ్ళు వేసుకునేదానికి. అదే పల్లెల్లో అయితే పాతకాలం నుంచి ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి ముందర కళ్ళాపు జల్లి, అంటే పేడతో నీళ్ళల్లో కలిపి బాగా కళ్ళాపు జల్లి ముగ్గు పిండితోటి ముగ్గులు వేసుకుంటుంటారు. చాలామంది చెప్తారు దాంట్లో బియ్య పిండితో కూడా కొంతమంది ముగ్గులు వేస్తారు. అవి పిచ్చుకలకి, కాకులకి అట్లా ఆహారంగా కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ ముగ్గులు వేస్తారని చెప్తారు కొంతమంది. కాబట్టి అట్లాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల ముందర ఆ కాకులకి, పిచ్చుకలకి, కుక్కలకి వాటికన్నిటికి కూడా నీళ్లు కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. మనం కూడా పాత విరిగిపోయినటి అట్లాంటి బకెట్లు కొన్ని ఉంటే వాటిల్లో కొద్దిగా నీళ్లు పోసి వాటికి బయట పెడితే మనలాగే వాటికి కూడా దాహం అవుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మనం అందరం కూడా మన ఇంటి ముందర మనకు తోచినట్లు ఏదో పగిలిపోయినట్టు ఎవరు ఎత్తుకోబారు అనుకున్న వాటిల్లో నీళ్లు పోసి బయట పెడితే కాకులకి, పిచ్చుకలకి అలాంటి వాటికి మనం మంచినీళ్ళు అందించిన వాళ్ళం అవుతాము. మనలాగే వాటికి కూడా దాహం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వాటికి నీళ్ళే దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాయి. అది కూడా మీరు చేయండి. అట్లాగే పిల్లలందరూ కూడా చెప్తున్నారు. దానికి మనం చేయాల్సింది మన వంతు చెట్లు వేసడం, పెంచడం. అట్లాగే మన ఇళ్లలో కూడా, దారుల్లో కూడా ఎక్కడైనా కూడా చెట్లు పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక బాధ్యతగా భావించుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటేదానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలి. ఇప్పుడంతా కూడా సిటీస్లో అంతా కూడా ఈ ద్విచక్ర వాహనాలు అంటే బైకులు, కార్లు అలాంటివి కాకుండా సైకిల్స్ అయితే దాంట్లో నుంచి పొగ రాదు, స్మోక్లెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా. ఈ మధ్య మేము ఎక్కడో బయట పోయి ఉంటే అక్కడ కూడా చూసాము. ప్రతి ఒక్కరూ సైకిల్ వేసుకొని స్పీడ్గా బ్రహ్మాండంగా బాగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది రెండు రకాలుగాను లాభము.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఒకటి, ప్లస్ వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా అదే ఎక్సర్సైజ్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సైకిళ్ళు అవి నేర్చుకోండి, స్కూటీలు కాకుండా. ప్రతి ఒక్కరు కూడా మన వాతావరణ కాలుష్యాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇప్పుడు వింటూనే ఉన్నాము టీవీల్లో అంతా. ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో అసలు చాలామంది ఊపిరితిత్తులు జబ్బులతో బాధపడుతున్నారు. దానికి అంతా కారణం కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉంటాయి, అదే దానివల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైపోద్ది. ఈరోజు అది పార్టిసిపేట్ పిల్లల చేత చేయించాలనే కాన్సెప్ట్తో చేయించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముగ్గులు అసలు మర్చిపోయే రోజులు వచ్చేసాయి. అని మేము గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా ఎక్కడో ఒక దగ్గర ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ జరపడం, పోటీ అనేది ఊరికే నామకే వాస్తే మేము వేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. 1st, 2nd, 3rd అనేది వాటిలో కొంచెం మెరుగ్గా ఉండేది. దానికోసం నేను వేసిన వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు అనేది మా ఉద్దేశము. ముగ్గు అనేది మన ఇంటి దగ్గర పాత రోజుల్లో అయితే ఆవు పేడో, పల్లెల్లో బర్రి పేడో, టౌన్లలో కూడా తెచ్చి కళ్ళాపు జల్లి దానివల్ల ఏంది ఉపయోగము, క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉండేదానికి వేసేవాళ్ళు. ఈ చలికాలంలో పురుగులు ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాసన పోతాయి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత బియ్యపిండితో వేసేవాళ్ళు. రంగులు గిక్కులు ఏమి ఉండేటివి కాదు పాత రోజుల్లో. బియ్యపిండి, ఎర్రమట్టి ఆ రెండే అందంగా ఉండేది. ఆ రెండింటితో ఇప్పుడు మనకు ముగ్గు బియ్యపిండి ఆడిపించేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ముగ్గు వేసేవాళ్ళు లేరు. కొన్ని దగ్గరలో అయితే మనుషులను పెట్టి మరీ డబ్బులు ఇచ్చి ముగ్గులు వేయించుకుంటున్నారు, అట్లున్నారు. తర్వాత మీరందరూ వీలైనంత వరకు ప్రతిరోజు ఒక చిన్న ముగ్గు అలవాటు చేసుకోండి, బాగుంటుంది. చెయ్యి తిరగడం అలవాటు అవుతుంది. మేడం గారు చెప్పినట్టు చెయ్యి తిరగడితే ఆటోమేటిక్గా ఏ బొమ్మనైనా దేన్నైనా పెద్ద అయిన తర్వాత పెయింటింగ్ నేర్చుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ చిన్న వయసు నుంచి మీరు పిల్లలందరూ వేసిన దానికి చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. తర్వాత ఒక అమ్మాయి మేడం చెప్పినట్లు ఎవ్రీ ఇయర్ మాకు ఏదో ఒక టైంలో బిఫోర్ హాలిడేస్ మీ సంస్థ తరపున మా విద్యార్థులకి రంగోలీ పోటీలు నిర్వహించడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, వాళ్ళల్లో ఉండే ఈ కళాత్మకతని, సృజనాత్మకతని మీరు గుర్తించడం చాలా మంచి విషయం మేడం. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిమంది పిల్లల్ని పార్టిసిపేట్ చేయించడం, దానిలో 6th, 7th పిల్లలు మాకు అన్నింటిలో కూడా చాలా ముందుంటున్నారు మేడం. అది మాత్రం మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా యాక్టివ్గా పిల్లలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని కూడా మీరు ఎంత బాగా ప్రోత్సహించారు. ఇందాడి నుంచి మేడమ్స్ వచ్చి కూడా ఆ పిల్లల్ని చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన మేడము తన వాల్యుబుల్, మేడం గారు పెద్ద డాక్టర్ తెలుసు కదా మీకు. మేడము తన టైంని మన కోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మీకు తన చేతుల మీద ఈరోజు ప్రైజులు ఇవ్వడం, మీకు ఆశీర్వాదం ఇవ్వడం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి పాలిచెర్ల వారి పాలెంలోని వారి ఇంటి వద్ద పేదలకు అన్నదానం వితరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో వెంకయ్య, ప్రసాద్, ప్రభాకర్, మురళీనాయుడు, వేణురెడ్డి, రత్నయ్య పాల్గొన్నారు. గూడూరు లయన్స్ క్లబ్, వైజేపీ టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ అందరము పాలిచెర్ల వారి పాలెంలో గిరిజన కాలనీలో ఈ అన్నదానం ఈ వారం అంతా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఏపీ సింగ్ గారి సూచన మేరకు మనము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు పాలిచెర్లవారిపాలెంలో గిరిజన కాలనీలో ఇవ్వటం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ వైజేపీ కానీ, టౌన్ క్లబ్ కానీ, వెస్ట్ క్లబ్ కానీ చాలా కార్యక్రమాలు అందరికీ సమాజ సేవను మనసులో పెట్టుకొని చక్కగా చేస్తుంది. ఈ క్లబ్బులు ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. గూడూరు టౌన్ వెస్ట్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు సింగ్ గారి ఆధ్వర్యంలో, మన చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలిచెర్ల వారిపాలెం వారి స్వగ్రామంలో వారి ప్రజలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. లాంగ్ లీవ్ లైనిజం, లాంగ్ లీవ్.
లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ టౌన్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినారు. ఈ లైన్ మెంబర్లందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన లైన్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ స్థానిక పార్చర్లవారిపాలెంలో మన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ గ్రామం స్వగ్రామము, వీళ్ళు ఎస్టీ కాలనీలో ఈరోజు హంగర్ ఏపీ సింగ్ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు హంగర్ ప్రోగ్రాం అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట 1వ తేదీ నుంచి రేపు 11వ తేదీ దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. నిన్న నెల్లూరులో జరిగింది, ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. రేపు కూడా ఈరోజు ఎస్టీ గిరిజన కాలనీలో జరుగుతుంది. రేపు మన లైన్ మెంబర్ అయిన రాజేందర్ గారు వాళ్ళ షాప్ కాడ మార్కెట్ దగ్గర రేపు అక్కడ జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూషన్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని హంగర్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మన ఇక్కడ స్థానికంగా మన చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు రామ్మోహన్ గారు, మరి మురళీరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి, మరి ఇప్పుడే వేణిరెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా మా వైజేపీ లయన్స్ క్లబ్ని కానీ ఈ క్లబ్లు అందరినీ కూడా వాళ్ళు కూడా దీవించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ ప్రధానంగా ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వీక్ హంగర్ని లాంగ్ వీక్ హంగర్ని నిర్వహిస్తూ వస్తున్నాము. నిన్న ఇదే కార్యక్రమంలో భాగంగా నిన్న నెల్లూరు ఎస్టీ కాలనీ దగ్గర టిఫిన్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాతలు మన లైన్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంలో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి చేసిన లైన్స్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఫైనల్స్ కు పోలీస్ మరియు లాయర్లు జట్టు చేరుకున్నాయి. చివరి ఓవర్ 6 బంతుల్లో 21 పరుగులు కొట్టాల్సిన అవసరం ఉంది. బౌండరీలు పోనేమో అంటూ రాజేష్ చేతికి బంతినిచ్చాడు. కెప్టెన్ కష్టతరంగా మారిన ఎలాంటి ఉత్సాహాన్ని పొందుపరిచి వారి విజయానికి ముఖ్య కారణమైన సిఏ గారికి నెక్స్ట్ మ్యాచ్ 2 టీమ్స్ టాస్క్ సిద్ధంగా ఉండాలి. గుడ్ బ్యాటింగ్ ఇందాక ఫీల్డింగ్ కూడా అబ్బాయి బాగా పరిగెత్తాడు. ఇక్కడ మిడ్ ఆఫ్ లో ఉన్నాడు. అగైన్ రివర్స్ మూడు బంతుల్లో 12 రన్స్. గుడ్ బ్యాటింగ్. 3 బంతుల్లో 12 స్పష్టంగా కనిపిస్తుంది. చివరి బంతికి పోరాట పటిమతో చక్కగా నూతనంగా నెల్లూరు జిల్లాలో గూడూరు కలవడం జరిగిందని, గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్ మరియు గ్యారేజ్లో పలు సమస్యలు గుర్తించామని, త్వరలో వాటిని పరిష్కరిస్తామని, ప్రయాణికులకు మెరుగైన వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో గ్యారేజ్ ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. బస్సులను తనిఖీ చేశారు. కార్మికులతో సమస్యల గురించి మాట్లాడి తెలుసుకున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు ఈడీ నిఘనంగా సన్మానించారు. ఈడీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా నెల్లూరు జిల్లాలో గూడూరు కలవడంతో డిపోను పరిశీలించడానికి రావటం జరిగిందని, ప్రయాణికులకు మంచినీరు, మరుగుదొడ్లు, సీటింగ్ ఏర్పాటు ప్రధానంగా ఏర్పాటు చేయాలని, త్వరలోనే గూడూరులో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని, అలాగే గ్యారేజ్ వర్షాకాలంలో వరుస్తుందని తెలిపారని, నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. డ్రైవర్లు కేఎంపీఎల్ పెంచాలని, కార్మికులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సమీం, డిపో మేనేజర్ చెంచులక్ష్మి, దివ్య, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. గ్యారేజీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రయాణికులకు కావాల్సినటువంటి అదనపు సౌకర్యాలు కానీ, అలాగే బస్ స్టేషన్లో వసతులు కానీ, అలాగే స్త్రీశక్తి అమలైన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులని గమనించి వారికి అదనంగా ఎక్కడెక్కడ మనము ట్రిప్పులు పెంచడం కానీ, బస్సులు పెంచడం కానీ, అలాగే గ్యారేజ్లో మెయింటెనెన్స్ మనం దాన్ని ఇంకా మెరుగుపరచడం కానీ, అలాగే ఇప్పుడు మనకి రహదారి మాసోత్సవాలు జరుగుతున్నాయి, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ చూసి వెళ్దామని రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్యారేజీలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసి ఉంది. దాన్ని తక్షణమే మేము టెండర్స్ పిలిచి వాటినన్నిటిని కూడా రెక్టిఫై చేసి మనకి ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే బస్ స్టేషన్లో వసతులన్నీ కూడా చూసి ఆర్ఓ వాటర్ కానీ, కూర్చోడానికి ప్రయాణికులకి సీటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అలాగే టాయిలెట్స్ మంచిగా పెట్టేటట్టు ఇవన్నీ కూడా తనిఖీ చేసి వాటన్నిటినీ కూడా స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము తీర్చిదిద్దుతాము. అలాగే ప్రయాణికులకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రిప్పులు కానీ, బస్సులు కానీ, వాళ్ళకి ఏ టైంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా మేము అదనపు సర్వీసులు కానీ, ట్రిప్పులు వేయడానికి కానీ ప్రయత్నం చేస్తాము. ఏమైనా కానీ లోకల్ ప్రయాణికులు అలాగే రిప్రజెంటేటివ్స్ మాకు చాలామంది ఇక్కడ కావాల్సినటువంటి సర్వీసుల గురించి మాకు ఆల్రెడీ రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా కండక్టర్ డ్రైవర్లు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏ రూట్లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని. వాటిని అన్నింటినీ అధిగమించడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేశారు. నివాసాల్లో ఉంటున్న వారి వివరాలను సేకరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. స్థానికులకు డీఎస్పీ పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్టూన్ సెర్చ్ నిర్వహించామని, సరైన పత్రాలు లేని 14 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే తెలియజేయాలని, పాత నేరస్తులు ఎవరైనా ఉంటే సత్ప్రవర్తనతో ఉండాలని, ఎవరైనా మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే పండుగల సందర్భంగా ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్తుంటే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఆ ఇంటిపై దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐలు మనోజ్ కుమార్, తిరుపతయ్య, సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఐజీపీ గుంటూరు ఆదేశాల మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతిపాలెం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్, 2 టౌన్, రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతిపాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క ఫోర్స్ ప్రతి ఒక్క హౌస్ని ఎవరైనా స్టేంజర్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని, అంటే సరైన పత్రాలు లేని 14 2 వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతిపాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము.
అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ వేసుకుని వెళ్తే కూడా ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్త చెప్పాలి. తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి, అంటే 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిఎన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. ఇలా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా సైబర్ సెక్షన్ విషయాల్లో చెప్పారు. అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మహిళలు తిరుప్పావైని పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీపదే పురుషోత్తమస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైకుంఠాగత సద్దేవ విమానాంతర్గతాయ శ్రీ వెంకటేశాయ నమః. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట పట్టణంలోని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుక, భారీ కేక్ను కట్ చేసి సంబరాలు. కోట మండల ఇన్ఛార్జ్ ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్యారెడ్డి ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన ఎంపీడీఓ దిలీప్ నాయక్. వాకాడు చెన్నకేశవుల స్వామి యూత్ ఆధ్వర్యంలో నేదురుమల్లి జన్మదిన వేడుకలు. తన అభిమానాన్ని వెల్లబుచ్చిన వాకాడు మండల ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.